ఇన్వెస్ట్మెంట్స్లో ప్రాఫిట్స్ వస్తే ఓకే, కానీ వచ్చిన ప్రాఫిట్స్ మీద కూడా ట్యాక్స్ కట్టాలి అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. టుడే లెట్స్ మేక్ దిస్ సింపుల్. చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ మీద ట్యాక్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. సో దీనివల్ల ఏమవుతుంది, కొంచెం భయం, దాంతోపాటు రాంగ్ టైమింగ్లో రాంగ్ విత్డ్రాల్స్ చేస్తారు. లెట్స్ ఫిక్స్ దిస్ ఇన్ నెక్స్ట్ 90 seconds. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ట్యాక్స్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వర్డ్స్. ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, రెండు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సో ఫస్ట్ వన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి లెస్ దెన్ 1 yearలో ఆ మ్యూచువల్ ఫండ్స్ని సెల్ చేసేస్తారో వాటిపైన వచ్చే రిటర్న్స్కి గవర్నమెంట్కి మీరు స్ట్రైట్ అవే 15% ట్యాక్స్ పే చేయాలి. దీన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. సో మీరు షార్ట్ టర్మ్లో ఎంతైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తారో దాంట్లో 15% గవర్నమెంట్కి ఖచ్చితంగా పే చేయాల్సిందే. సెకండ్ వన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, మోర్ దెన్ 1 year మీరు హోల్డ్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో. ఆ తర్వాత ప్రాఫిట్ వచ్చింది, విత్డ్రా చేద్దామని చూశారు. ఇందులో మీకు వచ్చిన రిటర్న్స్లో ఫస్ట్ 1 lakh ట్యాక్స్ ఫ్రీ, అండ్ 1 lakh అబోవ్ ఏదైతే మీరు రిటర్న్ జనరేట్ చేశారో దాంట్లో గవర్నమెంట్కి 10% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. దీన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ కూడా ట్యాక్స్లో డిస్కౌంట్ ఇస్తుంది. సో పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే పానిక్ అయ్యి ఎర్లీగా సెల్ చేసేస్తారు. మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఉంటారో ట్యాక్స్లో కూడా బెనిఫిట్ ఉంటుంది, దాంతోపాటు కాంపౌండింగ్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. షార్ట్ టర్మ్ థింకింగ్ మోర్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లెస్ ట్యాక్స్. సో ఫైనల్గా మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ కాంప్లికేటెడ్ కాదు, మన పైన దాన్ని కాంప్లికేట్ చేస్తుంది. సో హోల్డ్ ఫర్ లాంగ్ టైమ్, pay less tax, grow more wealth. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your world journey. Thank you.